హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. నిన్న అల్లు అర్జున్కు సంబంధించిన వార్తను చూశాను. అదేవిధంగా రాజ్యసభలో చైర్మన్ ధన్ఖడ్కి మరియు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గేకు మాటల యుద్ధం కొనసాగింది. అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నంలో ఢిల్లీ టూర్లో ఉన్నాడు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తుంటే గత 3 రోజులుగా మనకు వార్తలు చూస్తున్నటువంటి వార్త, గిరిజన బాలికల వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రి పాలు కావడం జరిగింది. వారికి సంబంధించి ఒక విద్యార్థిని అత్యవసరంగా నిమ్స్కు తరలించడం జరిగింది. అదేవిధంగా లగచర్లకు సంబంధించి 4 రోజులు కావస్తున్న ఇంకో జైల్లోనే మగ్గుతున్నటువంటి ఆ రైతులకు విడుదల చేయాలంటూ లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు ధర్నా చేసినటువంటి వార్తను చూస్తాం. ఈ విధంగా రాష్ట్రంలో మరియు జిల్లాలో జరిగినటువంటి వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. వార్తలను విశ్లేషించిన కోణంలో మనము సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మనం సాక్షి దినపత్రికను చూస్తున్నాం. గుకేష్ విజయోత్సవం అంటూ చూస్తున్నాం. బిజీగా గడిపాడని చూస్తున్నాం. జగజ్జేత గుకేష్ కు ట్రోఫీతో పాటు బంగారు పథకాన్ని ప్రైజ్ మనీని ఫీడే అధ్యక్షుడు ఓర్కోవిచ్ అందజేసినటువంటి వార్తను చూస్తున్నాం. అంతకుముందు పెద్ద సంఖ్యలో చెస్ అభిమానులు ఆయన నుంచి ఆటోగ్రాఫ్లు తీసుకున్నారంటూ చూస్తున్నాం. మనోళ్ళు ఇంటికంటే చూస్తున్నాం. అమెరికాలో 18,000 మంది భారతీయులు ఇంటికి పంపించే ప్రయత్నం జరుగుతుందంటూ చూస్తున్నాం. నేను రైతు బిడ్డను, నేను కార్మిక బిడ్డను అంటూ ధన్ఖడ్ మరియు ఖార్గే పరస్పరం విరుచుకుపడ్డటువంటి వార్తను చూస్తున్నాం. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి, జీనా ఇషికా నామ్ యహ్ అంటూ రాజ్ కుమార్ శత జయంతికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. అదేవిధంగా నిన్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించిన వార్త మారుమోగింది. మధ్యంతర బెయిల్ ఇచ్చిన రాత్రంతా చెల్చేరు కూడా జైల్లోనే అల్లు అర్జున్. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు, అర్ధరాత్రి దాకా ఉత్కంఠ. శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు బెడ్రూమ్ వరకు వెళ్లి అదుపులోకి తీసుకున్న తీరు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో గంటన్నర పాటు విచారణ. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్టుకు తరలింపు. 14 రోజుల రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలింపు. మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పు కాపీ అందకపోవడంతో రాత్రి జైల్లోనే మంజీరా బ్యారక్ తరలింపు. రిమాండ్ ఖైదు నెంబర్ 7697 గా కేటాయింపు అంటూ అల్లు అర్జున్ కు సంబంధించిన వార్తను చూస్తున్నాం. నిన్న అల్లు అర్జున్ ఇంటికెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అక్కడ విచారించిన తదుపరి గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షలు చేసి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో ఆయనను సబ్మిట్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన ఈ రిమాండ్ని అప్పీల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని విచారించినటువంటి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇదంతా తతంగం సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. బెయిల్ కాపీలకు సంబంధించిన తీర్పు కాపీ అందకపోవడంతో జైలు అధికారులు ఆయనను విడుదల చేయలేరు. ఈ విధంగా ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించిన సంఖ్యలో అభిమానులు పోటెక్కడంతో పోలీసులు అప్రమత్తమై ఎక్కడెక్కడే భారీ బందోబస్తు చేయడం జరిగింది. ఈ అరెస్టుని సంబంధించి స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆయన నిన్న ఒక జాతీయ మీడియాకు మాట్లాడుతూ సినీ నటులు సైనికులు అంటూ ఆయన ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేసి వచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ వ్యాఖ్య. సినిమా తీశారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే ఎందుకింత చర్చ? మృతురాలి కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడేందుకు ముందుకు వచ్చారంటూ ఆయన చూస్తున్నా. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. ఆయన మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ కూడా కాంగ్రెస్ నాయకులు అంటూ ఆయన నిన్న ఢిల్లీలో పేర్కొన్నటువంటి వార్త చేసిన. అదేవిధంగా జాతీయ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ మీరైన అభిమాన నటుడు ఉన్నారా అంటూ మాట్లాడిన సందర్భం చూస్తే ఆయన కృష్ణను గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారు నాకు అభిమాన హీరోగా ఉంటే మరి ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు నేనే హీరో, నాకే ఫ్యాన్స్ ఉన్నారంటూ ఆయన మీడియా ప్రతినిధులకు తెలిపినటువంటి వార్తకు కేటీఆర్ కు త్వరలో నోటీసులు అంటూ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో విదేశీ కంపెనీలకు అక్రమంగా డబ్బును కూడబెట్టాడంటూ ఏసీబీ ఇప్పటికే ఆయనపై నోటీసులు అందించే ప్రయత్నం చేసింది. ఈ నోటీసులకు సంబంధించి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి, గవర్నర్ పర్మిషన్ వచ్చింది కాబట్టి ఏసీబీ
నోటీసులు పంపిస్తామంటూ పంపిస్తుంది అంటూ వార్తను చూస్తున్నాం. మరోపక్క అల్లు అర్జున్ కు సంబంధించి మనం వార్తను కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ కు ముందు భార్యను ఓదార్స్తున్నటువంటి అల్లు అర్జున్ కు సంబంధించిన ఫోటో. మరోపక్క చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ తో పాటు దిల్ రాజ్ మరియు నాంపల్లి కోర్టు నుంచి బయటకు వస్తున్నటువంటి అల్లు అర్జున్ పోలీస్ వాహనంలో తీసుకెళ్తున్నటువంటి వార్తను చూసినాం. దీనికి సంబంధించి రాజకీయంగా చాలా మంది రాజకీయ నాయకులు స్పందించడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఏపీ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ స్టాంటు అంటూ కేంద్ర మంత్రి అశ్విన్ పేర్కొన్నటువంటి వార్తను చూస్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వ తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం అంటూ భారత నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రానటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులు ఈ అరెస్టుని ఖండించడం జరిగింది. ఎవరిది వైఫల్యం ఎవరి శిక్ష అంటూ సామాజిక మాధ్యమాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ ఎదిగిన వ్యక్తి అంటూ పూనం కౌర్ నమ్మలేకపోతున్నా అంటూ రష్మిక మందానా చేయడం సరికాదు అంటూ నాని ఒక్కరిని నిందించడం సరికాదు అంటూ వరుణ్ ధవన్ అందరూ బాధ్యులే అంటూ కంగనా రనౌత్ స్పందించినటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా అల్లు అర్జున్ కు సంబంధించి నిన్న ఎక్కడ చూసినా ఇదే టాపిక్ కొనసాగడం జరిగింది. దీనికి అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేయడం ద్వారా ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల పత్రికలో వచ్చినటువంటి వార్తను మనం ఒకసారి చూసుకున్నట్లయితే కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిది అంటూ నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ వివిధ కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఆయన కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి ఫోటోను చూసినాం. దానిలో భాగంగా కాజీపేటలో ఏర్పాటు కావాలనే తెలంగాణ ప్రజల కళ. కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి 100 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంట్ను విడుదల చేయాలంటూ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్ కలిసినటువంటి సీఎం రేవంత్ కు సంబంధించి వార్త చూస్తున్నాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ కు సంబంధించిన వార్తను చూస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు చూపించుకున్నట్లే జైల్లోనే అర్జున్ అంటూ చూస్తున్నాం. అదేవిధంగా మరోపక్క కొలువులే లక్ష్యంగా కోర్సులు అంటూ చూస్తున్నాం. చదువుకు పరిశ్రమలకు అనుసంధానం ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలు అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాలు వివిధ సంస్థల్లో ఖాళీల మేరకు నైపుణ్య శిక్షణ. ఈనాడు ముఖ్యమంత్రితో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు పేర్కొన్నటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలను మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తాం. నేరస్తులు కాదు అన్నదాతలు అంటూ రోడ్డుపై ధర్నా చేస్తున్నటువంటి లగచర్ల బాధిత రైతులకు సంబంధించి రైతు కుటుంబాలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. నిన్న లగచర్ల ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళని బాధిత కుటుంబాల సభ్యులతో మాట్లాడుతున్నటువంటి బొంబ్రాస్పేట్ ఎస్ఐ రావుకు వారి కుటుంబాలు స్పందించాయి. నా కొడుకు పిచ్చోడై తిరుగుతున్నాడు, నా భర్త నేరటి అనుమతి జైలుకు వెళ్ళిన నా భర్తను వెంటనే విడుదల చేయాలంటూ వెంకటమ్మ వాళ్ళు పట్టించుకుంటుండ్రో లేదో బెంగగా ఉంది, నా భర్తకు ఏమన్నా అయితే మా కుటుంబం అంతా దిక్కులేని వాళ్ళం అవుతామంటూ మంజుల తన బాధను వ్యక్తం చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాము. జైలుకు వెళ్ళాక బీపీ షుగర్ వచ్చింది, మా కుటుంబాల సభ్యులకు ఏమైందో అని తెలిసే ఒత్తిడిలో మాకు బీపీ షుగర్లు వస్తున్నాయంటూ సుమిత్రాబాద్ రోడ్డు బండకు సంబంధించి రైతు ఆవేదన చెందుతున్నటువంటి వార్తలు చూస్తున్నాం. మరోపక్క జిల్లా దవాఖానకు విద్యార్థులు అంటూ చూస్తున్నాం. రోజులుగా తాండూరు గిరిజన హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ సంబంధించి వార్తలు చూస్తున్నాం. జిల్లా దవాఖానకు విద్యార్థులు అంటూ చూస్తున్నాం. 3 రోజులుగా హాస్టల్లోని వైద్యం ప్రస్తుతం సర్కార్ దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లిదండ్రులు ఆందోళన. విద్యార్థి నీలవతి నిమ్స్ దవాఖానకు తరలించడంపై ఆరా అంటూ చూస్తున్నాం. గత 3 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ సంబంధించి విద్యార్థులు అస్వస్థత గురి కావడం జరిగింది. వారిని హాస్టల్లోనే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మరి నిన్న వారిని పంపించడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన గురి అయినటువంటి వార్త చూస్తాం. అందులో నీలవతిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని నిన్న డాక్టర్లు తెలిపినటువంటి వార్తను చూస్తున్నాం.
అదేవిధంగా గిరిజన పాఠశాలకు సంబంధించి అక్కడ పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరిని ఇతరులను రాకుండా ఓన్లీ తల్లిదండ్రులను మరియు డాక్టర్లను వారిని మాత్రమే విద్యార్థులతో మాట్లాడే విధంగా వారు బందోబస్తు చేయడం జరిగింది. మరోపక్క ఇదే సంఘటనకు సంబంధించి సాక్షి దినపత్రికలో మనం ఒకసారి తీసుకున్నట్లయితే హాస్టళ్లకు అనారోగ్యం అంటూ సాక్షి దినపత్రిక ప్రకటించింది. తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఆసుపత్రి పాలవుతున్న విద్యార్థులు, ఆందోళనలో తల్లిదండ్రులు కారణాలు అన్వేషించే పనిలో అధికారులు ఉన్నారంటే చూస్తున్నాం. మరోసారి అస్వస్థతకు గురైనటువంటి లీలావతికి సంబంధించిన చూస్తున్నాం. ఈ అమ్మాయి 8వ తరగతి చదువుతుంది. పట్టణంలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో గత మంగళవారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యాన్ని బారిన పడ్డారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వసతి గృహంలో 9 మంది తండ్రులు మధ్యశిశు ఆసుపత్రికి తరలించగా మరో విద్యార్థి లీలావతిని నిమ్స్కు రిఫర్ చేశారు. ఆందోళన చెందవలసిన పని లేదు, బాలికల ఆరోగ్యం నిలకడ ఉందని అంటూ వైద్య సిబ్బంది చెప్పినటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా తాండూరు టౌన్ MCH లో చికిత్స పొందుతున్నటువంటి హాస్టల్కు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఫోటోను చూస్తున్నాం. అదే ఎందుకు ఈ కారణం అని ఒకసారి చూసుకుంటే హాస్టల్లో వండుతున్న భోజనం విషతుల్యం కావడంతో నిల్వ చేసిన బియ్యం వండడమే ప్రధాన కారణమని తెలుస్తుంది. జిల్లాలో ఆయా హాస్టళ్లకు సంబంధించి పంపిణీ చేసిన నిల్వ బియ్యాన్ని వెంటనే వెనక్కి పంపించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న హాస్టళ్లలో 5-6 బ్యాగులు బియ్యం నిల్వ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి ముక్కిపోవడం, పురుగుల పట్టడాన్ని గమనించారు. ఆయా హాస్టల్లో వార్డన్లు పట్టించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయంటున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. అదే నిన్న నేరాలు తగ్గుముఖం అంటూ చూస్తున్నాం. యాలాల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా SP నారాయణ రెడ్డి గారికి సంబంధించి వార్తను చూస్తున్నాం. తగ్గుముట్టు వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు అంటే చూస్తున్నాం. నిన్న వికారాబాద్ జిల్లా కేంద్రంలో సైన్స్ ఫేర్ కార్యక్రమం జరిగింది. దీన్ని ప్రారంభించినటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ విద్యార్థులతో మాట్లాడుతున్నటువంటి వార్తను చూస్తున్నాం. విద్యారంగానికి, వైద్య రంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. సృజనాత్మక ఆలోచనలు వెలుగు తీసేందుకు మా ప్రభుత్వం ఇప్పుడు తోడ్పడుతుంది అంటూ ఆయన పేర్కొన్నటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా మెరుగైన వైద్యం అందిస్తామంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నిన్న హాస్టల్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, వైద్య సిబ్బందితో మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆయన మెరుగైన వైద్యం అందించాలని సూచించినటువంటి వార్తను చూస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ మరియు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం.